తెల్లారుజామున 5:44 అయింది. నేను ఒక గంట ముందు నుంచి వరకునే ఉన్నా. తెల్లారుజామున 5:44 జరిగింది. అటు టిప్పర్ వస్తుంది, ఇటు బస్సు పోతుంది. ఏం రావాల్సిన రూట్లో ఆయన పోయిండు, ఆయన రావాల్సిన రూట్లో ఇటు పోయింది. టర్నింగ్ ఎవరు కట్ చేసుకోవడానికి వీలు పల్ల రోడ్డు ఢీ కొట్టుకోవటం, ఎమ్మటే ఇంజిన్ కూడా పగిలిపోయి ఫైర్ అయిపోయింది. సెకండ్లోనే ఫైర్ అయింది. మీరు ఆ సమయంలో బస్సులో ఎక్కడ కూర్చున్నారు? నేను వెనక 3వ సీట్లో ఉన్నా, 9 నెంబర్లు ఉన్నాయి. S9 నెంబర్ సింగిల్ సీట్లో కూర్చున్నా. ఎమ్మటి మంటలు వేయటం, ఈ బ్రేక్ కొట్టడం, 2 బండ్లు గుద్దుకోవడం, అన్ని సీట్లు మొత్తం స్లిప్ అయిపోయినాయి. ఉదామైన ఒకటి అందరు జనం అంతా. ఇక అటు ఇటు ఇలా లేపే టయానికే మంటలు వచ్చేసినాయి. అంటే డ్రైవర్ ఎమ్మటే దూకి పారిపోయిండు, స్టీరింగ్ స్టక్ అయిందని డ్రైవర్ చెప్తున్నాడంట. మంటలు రేగిన దాకా ఉన్నాడు బండిలో, చూస్తూనే తెల్లవారుజామున సెల్లు పెట్టుకునే చూస్తున్నా. మేము ఎప్పుడైతే పోయి ఒకరి మీద ఒకరి సీట్ల కింద పడ్డామో లేచి ఆడవాళ్ళు పోవడం లేపేలేవరకు మంటలు వేసింది. ఈ కొంతమంది ఎగబడి కిటికీలలో గుండా చూసేటోళ్ళని ఇక అట్ట నెట్టిపారు నొక్కింగా చాలామంది చేతులు జారిపోయినారు. ఇక పొగ దిక్కు తెల్లకుండా పొగ వచ్చింది. ముందు పక్క అద్దాలు పగలటంతో చుట్టూ గ్లాసులు వేసి ఉన్నాయి. పొగ ఎక్కువ అయిపోయింది, ఇంకా ఊపిరాడట్లా. చాలా మందికి దాంట్లోనే మిగిలిపోయినారు. అంటే చాలామంది ఈ పొగ వల్ల ఊపిరాడకనే చనిపోయారు. చాలామంది దాని వరకు పోయింది. మంట కూడా అంత ఏకంగా వచ్చింది సార్, ఎమ్మటే వచ్చేసింది. వీళ్ళు మన పోలీసు అధికారులు వీళ్ళంతా వచ్చే టయానికి ఏం లేదాడ, చల్లారిపోయే టయానికి. అంటే వాళ్ళకి ఎవరికి ఆ టయాన్ని ఇన్ఫర్మేషన్ ఇలే. నెల్లూరు దగ్గర ఇక్కడ జరిగింది చూడు, అది గుర్తుకొచ్చి అరే ఇది జరిగింది వ్యవహారం అని చెప్పి ఆమె ఒడుపు చేసినట్టుగా దేవుని దగ్గర ఎట్టనో ఒక కత్తి ఒకటి దొరికింది. ఆ పసుపు ఏడదాం, మరి బస్సు అంతా పసుపు అయింది. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియట్లా. ఆ పసుపు ఆ బస్సులో ఏమైనా పేలుడు పదార్థాలు లాంటి బస్సులో ఏమైనా ఉన్నాయా? బస్సులో పేలుడు పదార్థాలు లాంటివి అట్టాటి ఏం లేవు. కానీ పసుపు ఒకటి, ఆ ముద్దుకైతే ఒకటి ఉంది, దానికి పిడి లేదు ఏం లేదు, బాగా పాతకత్తి. అది ఈ పక్క లెఫ్ట్ సైడ్లోనే కింద వేసి ఉండే. ఆ ఎదురుగున్న అద్దాలు మాత్రం మొత్తం ఆ పక్క ఈ పక్క మొత్తం పగల కొట్టేసి ఇంకా లాస్ట్ నేనే దూకినా. ఇంకా ఆ పక్క ఉన్న ఆడవాళ్ళు మాత్రం చాలా మంది ఇంకా అప్పుడు కనిపించట్లే, మనకు చూసేదానికే వాళ్ళు అసలు కనిపించట్లే. పొగ నిండిపోయింది, మంట ఆడదాకా వచ్చేసింది. ఈ 3వ సీట్ లాస్ట్ దాకా వచ్చేసింది. ఇక నాకేంగా సోయిదైపోయింది పొగ. అది వాళ్ళ బాత్రూంలో కూసేస్తే నల్లగా అయిపోయింది.